వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం చదువుకోబోయే ప్లానెట్ శుక్రుడు. సూర్యుని చుట్టూ తిరిగే ఎలిప్టికల్ ఆర్బిట్లో, దీర్ఘవృత్తాకార ఆర్బిట్లో మార్గంలో తిరిగే ఈ ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యునికి దగ్గరగా తిరిగే మొదటి గ్రహం మెర్క్యూరీ, ఆ తర్వాత వచ్చే గ్రహం శుక్రాచార్యుడు, వీనస్, శుక్రగ్రహం. దీన్ని శుక్రాచార్యుడు దైత్యులకి గురువు కింద కూడా మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే ఈరోజు మహర్షులు, సిద్ధపురుషులు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో వీనస్ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. అయితే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో వీనస్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ద పాత్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, మృత్యుని జయించి చిరంజీవులుగా ఉండడానికి, స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికతలో ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ అలా పైకి ఎదగడానికి ఈ శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. దీన్ని స్పిరిచువల్ సిస్టర్ ఆఫ్ ఎర్త్, భూమికి సిస్టర్గా భావిస్తారు. అలానే వీనస్ అన్నది మామూలుగా మనకి తెలిసిందే ప్రేమని చూపిస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రేమ అన్నది మామూలు మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం చూసే ప్రేమ కాదు. ఇది డివైన్ లవ్ అండ్ బ్యూటీ. మన చుట్టూ ఉండేది, మనకి తెలియనిది, ఒక డివైన్ బ్యూటీని వీనస్ సూచిస్తుంది. అలానే బ్యాలెన్స్ ఇన్ ద నేచర్, హార్మనీ ఇన్ ద నేచర్లో, ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ని, ఒక హార్మనీని మెయింటైన్ చేయడం వీనస్ తాలూకా, శుక్రుడి తాలూకా బాధ్యత. అతని డ్యూటీ. ఇట్స్ ఎ ప్యూర్ డివైన్ లవ్ని సూచిస్తుంది అన్నమాట. అలానే అవేర్నెస్. ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, విజ్డమ్ని కూడా వీనస్, అంటే జూపిటర్ ఎలా అయితే మనం గురుగ్రహం గురువు అంటామో, వీనస్ కూడా దైత్య గురువు, దావన గురువు, ఇద్దరు గురువులే. సో ట్రాన్స్ఫర్మేషన్ని కూడా వీనస్ సూచిస్తుంది. అలానే ప్యూర్ మైండ్ అన్నమాట, చైల్డ్ ఆఫ్ మైండ్. మైండ్కి ఎటువంటి ఇంప్యూరిటీస్, హరిషడ్ వర్గాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవేవీ లేని ఒక ప్యూర్ మైండ్, ప్యూర్ డివైన్ లవ్ అది సూచిస్తుంది. అలానే సమ్టైమ్స్ వీనస్ని కొన్నిసార్లు ఈ డివైన్ లవ్ కూడా బ్యాలెన్స్ని, ప్రకృతిని బ్యాలెన్స్ చేయడానికి అప్పుడప్పుడు కొంత క్రూయల్నెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది వీనస్ దాంట్లో. అది హయ్యర్ పర్పస్ కోసం, ఈ చిన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం కాదు. సో ఇది డివైన్ లవ్, డివైన్ నేచర్లోని, ఈ ప్రకృతిలోని, ఈ నేచర్లోని బ్యాలెన్స్ని తీసుకొని రావడం వీనస్ తాలూకా బాధ్యత. దీన్ని ఎలా సింబల్తో చూపించారంటే, ఇది సోల్ ప్లస్ ఇది, ఈ ప్లస్ గుర్తు అన్నది మెటీరియలిస్టిక్ వరల్డ్, మ్యాటర్, చుట్టూ ఉండే మ్యాటర్ అన్నమాట, మెటీరియలిస్టిక్ వరల్డ్ అనుకుందాం. సో సోల్కి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అన్నది అటాచ్ అయి ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అగైన్ ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపుకి, ఎక్కువగా సోల్ని స్పిరిచువాలిటీ వైపుకి, విజ్డమ్ వైపుకి, స్పిరిచువల్ గ్రోత్ వైపుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మెటీరియలిస్టిక్ వరల్డ్ తోటి లింక్ ఉన్నా కూడా చాలా మెటీరియలిస్టిక్ వీనస్ తోటి సింబలైజ్ చేస్తారు. అయినా కూడా స్పిరిచువల్ వేలో మనం చూసుకుంటే వీనస్, శుక్రుడు అన్నది డివైన్ లవ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అన్నమాట. అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, మ్యాటర్ డామినేటెడ్ బై ద స్పిరిట్. సో నెక్స్ట్ మనం నేర్చుకునేది ముండేన్ ఆస్ట్రాలజీ, అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో వీనస్ని ఎలా సింబలైజ్ చేశారు, వేటితో పోలుస్తారు అన్నది నేర్చుకుందాం. వీనస్ని ఇక్కడ ఫీమేల్ ప్లానెట్
గా సూచిస్తారు. సిస్టర్ ఆఫ్ ఎర్త్ అని మనం పైన చెప్పుకున్నట్టు ఎర్త్, మూను ప్లస్ వీనస్ ఈ రెండు ఫీమేల్ ప్లానెట్స్గా సూచిస్తారు. అలానే డివైన్ లవ్ అని మనం చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అది చూపిస్తుంది. చారిటీస్ని చూపిస్తుంది, ప్రేమను చూపిస్తుంది, కైండ్నెస్ చూపిస్తుంది, ఫేత్, హోప్. తర్వాత వీనస్ వీనస్ అంటేనే మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ బ్యూటీ. సో ఇక్కడ కూడా రిథమ్ని చూపిస్తుంది. జాయ్ఫుల్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ లేదా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దాన్ని చూపిస్తుంది. అలానే రిలేషన్షిప్స్, ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్స్ కానీ లేదా మేల్ ఫీమేల్ రిలేషన్షిప్స్ కానీ చూపిస్తుంది. చంద్రుడి లాగానే సిస్టర్ క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ మనం వీనస్లో కూడా చూస్తాం. టెండర్నెస్, జాలి, దయ, కేరింగ్ నేచర్, పొజెసివ్నెస్, బ్యూటీ. తర్వాత ఉమెన్ని, సొసైటీలో ఉన్న ఉమెన్ని చూపిస్తుంది. అండ్ ఉమెన్ ఇష్యూస్, ఆడవాళ్ళకి జరుగుతున్న న్యాయం కానీ అన్యాయం కానీ ఏంటి జరుగుతున్నాయో అవన్నీ వీనస్ నుంచి చూడొచ్చు. ఎప్పుడైతే ముండెన్ ఆస్ట్రాలజీలో వీనస్ నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసి మిగిలిన ప్లానెట్స్ తోటి నెగిటివ్ కాంబినేషన్లో ఇరుక్కుపోతాడో ఆ టైంలో ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు అవన్నీ కొంచెం ఎక్కువగా సొసైటీలో మనం వార్తలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలానే చిన్నపిల్లల్ని కూడా వీనస్ సూచిస్తుంది. తర్వాత ఆర్టిస్ట్స్, ఎనీ ఆర్టిస్ట్, డ్యాన్సర్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, టీవీ కళ, ఎనీ కళారంగం, ఎలాంటి ఆర్ట్స్ అయినా అది వీనస్ తోటి సూచిస్తారు. వాళ్ళ చార్ట్లో వీనస్ స్ట్రాంగ్గా ఉంటుంది. మోస్ట్లీ వీనస్ మహాదశల్లోని లేదా వీనస్ నక్షత్రంలో ఉన్న ప్లానెట్ తాలూకా దశల్లోని వాళ్ళకి మంచి పురోగతి, మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలానే గుర్తింపు కూడా వస్తుంది. అలానే మీడియా, ఎంటర్టైన్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్స్, తర్వాత మెటీరియల్ కంఫర్ట్స్, తర్వాత ఎనీ ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఎనీ ఎంటర్టైన్మెంట్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, డెకరేటివ్ ఐటమ్స్, బ్యూటిఫుల్, ఎనీ ఐటమ్ రిలేటెడ్ టు బ్యూటిఫికేషన్, లైక్ పెర్ఫ్యూమ్స్ కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, లేదా మేకప్ ప్రోడక్ట్స్, ఫ్రాగ్రెన్స్ పెర్ఫ్యూమ్స్. తర్వాత ఆర్ట్స్ అయిపోయింది. డెకరేటివ్ ఐటమ్స్, ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్, ఇవన్నీ వీనస్ నుంచి చూడొచ్చు. అలానే బ్యూటిఫికేషన్ సంబంధించిన కోర్సులు చేయడం, తర్వాత ఫ్రాగ్రెన్సెస్ని తయారు చేయడం, తర్వాత కెమికల్స్ని వీనస్ బాగా సూచిస్తుంది. మెడిసిన్, ఎందుకంటే శుక్రాచార్యుడు అక్కడ మనం సంజీవిని అని చెప్పుకుంటాం. సో కెమికల్స్, మెడిసిన్స్, తర్వాత ఎనీ లగ్జరీ అండ్ అంటే ఆరాంగా, సుఖంగా, ప్రశాంతంగా మన ఒక రెస్టారెంట్కి వెళ్ళి, ఒక రిసార్ట్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండి అన్ని రకాల సదుపాయాలని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటాం. అలాంటి రిసార్ట్స్ని చూపిస్తుంది. అలానే రెస్టారెంట్స్ అండ్ ఫుడ్, చంద్రుడు ఫుడ్కి కారకుడు. అది ఎలాంటి ఫుడ్ అయినా, ఫుడ్ అన్నది అది జంతువులు తినే ఫుడ్ అవ్వచ్చు, నీటిలో చేపలు తినే ఫుడ్ అవ్వచ్చు, మనుషులు తినే ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా అక్కడ ఫుడ్, ఆహారం అనగానే అక్కడ చంద్రుడు మనకి కారకత్వాన్ని వహిస్తాడు. కానీ శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి లగ్జోరియస్ ఫుడ్ అనమాట, చాలా టేస్టీ ఫుడ్. అది ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. 5 స్టార్ హోటల్స్లో మనకి దొరికే, చూడ్డానికి అందంగా ఉంటుంది, రంగు, రుచి, వాసన, ఈ 3 బ్రహ్మాండంగా ఉండే ఫుడ్ ఏదైనా ఉంది అంటే దానికి వీనస్ కారకుడు. అంత లగ్జోరియస్ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నా, అంత ప్రాస్పెరిటీ ఉండాలన్నా, అంత ఫైనాన్స్ ఇవ్వగలిగే ప్లానెట్ కూడా వీనస్. అలానే మనుషుల మధ్య ఉండే రిలేషన్షిప్స్, ఎలాంటి రిలేషన్షిప్ అంటే ఒక కమ్యూనికేషన్ కానీ, వాళ్ళ మధ్య రిలేషన్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, బాగుంటుంది. ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చేయాలన్నా, ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్, అబ్సెసివ్ నేచర్ ఇవ్వాలన్నా అది వీనస్ ఇస్తాడు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మిల్క్, రైస్, షుగర్, తెల్లగా ఉండే వస్తువులు, అక్కడ చంద్రుడికి కూడా మనం చెప్పుకుంటాం తెల్లగా ఉండే వస్తువులు. తర్వాత తేనె, మామిడి పండు, అవకాడో, తర్వాత ఫ్యాటీ ఫుడ్స్,
అక్కడ జూపిటర్ ఫ్యాట్ని, బాడీలో ఉన్న ఫ్యాట్ని జూపిటర్ నుంచి కొవ్వు పదార్థాలను వంటిని గురువు నుంచి చూస్తాం. అలాగే వీనస్ నుంచి కూడా కొన్ని ఫ్యాటీ ఐటమ్స్, ఈ కేకులు, క్రీమ్స్, వాటి మీద పెట్టే క్రీమ్స్, పేస్ట్రీస్, ఇలాంటి ఫ్యాన్సీ లగ్జోరియస్ ఫుడ్ ఏదైతే ఉందో డిజర్ట్స్, ఇవన్నీ వీనస్ చూపిస్తాడు. తర్వాత బ్యూటీ అండ్ లగ్జరీ మనం చెప్పుకున్నాం, సినిమాలు. సో ఇది అన్నమాట మనకి ప్రాపంచికంగా వీనస్ చూపించేది. నేచర్లో ఉన్న అందాన్ని వీనస్సే మనకి చూపిస్తాడు. చూపించడం అన్న ప్రక్రియ కూడా, అంటే విజన్, మన కన్ను చూపు ఉంటుంది కదా, కంటి చూపు మనకి లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి మనం చెప్పుకున్న సూర్యుడు చంద్రుడి నుంచి మనం చూస్తాం. కానీ ఆ విజన్, ఆ దృష్టి అన్నది వీనస్ కారకుడు అనమాట. ఎప్పుడైతే వీనస్ వల్ల ప్రాబ్లం వస్తుందో ఆ విజన్లోని ప్రాబ్లం వస్తుంది. అంటే కళ్ళు ఆర్గాన్ అన్నది, అవయవం అన్నది ఆరోగ్యంగానే ఉంటుంది, కానీ అక్కడ పనితీరు అక్కడ దెబ్బతింటుంది అనమాట. సో విజన్లో వచ్చే లోపాలని మనం శుక్రుడి నుంచి చూస్తాం, వీనస్ నుంచి. తర్వాత నేటల్ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తి తాలూకా జాతకంలో తను ఇంటరాక్ట్ అయ్యే ఆడవాళ్ళు, తన లైఫ్లో ఉండే ఆడవాళ్ళు, వాళ్ళని శుక్రుడు సూచిస్తాడనమాట. అలానే శుక్రుడు కలత్రకారకుడు ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీను. ప్రత్యేకంగా పురుష జాతకంలో శుక్రుడిని వైఫ్ కింద చూస్తారనమాట. అంటే వైఫ్ తోటి ఆ వ్యక్తికి, భార్యతోటి ఆ వ్యక్తికి ఉండే అనుబంధం ఎలా ఉంటుంది అన్నది శుక్రుడి నుంచి చూస్తారు. ఆ పెళ్ళి అయిన తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి. అలానే పురుష జాతకంలో కూడా ఎటువంటి స్త్రీలతోటి వాళ్ళకి అనుబంధం ఉంటుంది, ఎటువంటి స్త్రీలతోటి వాళ్ళకి శత్రుత్వం ఉంటుంది, వాళ్ళ రియాక్షన్స్ అన్నవి ఎలా ఉంటాయి అన్నది ఫీమేల్ ప్లానెట్స్ని బట్టి పురుష జాతకంలో కూడా అలానే చూస్తారు. అయితే రిలేషన్షిప్స్కి మెయిన్ కారకుడు శుక్రుడు అనమాట. అలాగే సిస్టర్స్ని కూడా శుక్రుడు చూపిస్తాడు. లవ్ అండ్ ఇంటిమసీ అది ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది అన్నది శుక్రుడు చూపిస్తాడు. మార్స్ కూడా చూపిస్తాడు. కాకపోతే ఈ మార్స్కి వీనస్కి ఆ ప్రేమ లేదా ఇంటిమసీ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత రీజనరేషన్. సో శుక్రుడి తాలూకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీజనరేషన్, ప్రత్యుత్పత్తి, నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయడం. తర్వాత మాయకి కారకుడు కూడా శుక్రుడే. మెటీరియలిస్టిక్ థింగ్స్, భోగభాగ్యాల్ని ఇచ్చేది కూడా శుక్రుడే. విలాసవంతమైన జీవితం, సంపద, తర్వాత అన్ని రకాల కంఫర్ట్స్ చిన్నప్పటి నుంచి కానీ లేదా మిడిల్ ఏజ్ ఎప్పుడైనా కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళకి జరుగుతోంది అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు బాగున్నట్టు. అలానే ఒకవేళ కంఫర్టబుల్ లైఫ్ లేకపోయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనుబంధం బాగుంది అంటే వాళ్ళ జాతకాల్లో శుక్రుడు బాగున్నట్టు. అలానే ఫెర్టిలిటీ, మేల్ ఫెర్టిలిటీ అండ్ ఫీమేల్ ఫెర్టిలిటీ, ప్రత్యుత్పత్తి చేయగలిగే స్థోమత, అది కూడా వీనస్ చూపిస్తుంది. అలానే ఆర్ట్స్, ఫ్యాషన్, డ్యాన్స్, మూవీస్, వీళ్ళు సహజంగా వీళ్ళు సింపుల్సిటీ చూపించినా కూడా, అంటే దాన్ని మనం లగ్నం నుంచి, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి చూస్తాం. మనిషి ఎంత సింపుల్గా ఉంటున్నాడు లేదా హడావిడిగా ఉంటున్నాడా, ఏమిటి పరిస్థితి ఏమిటి అన్నది. కానీ వీనస్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న రిథం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఉంటారు, వాళ్ళు ఏం పెద్ద సంగీతం నేర్చేసుకొని పాటలు పాడేసేంత ఉండదు, కానీ ఒక అద్భుతమైన మ్యూజిక్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ ఎంజాయ్మెంట్ అన్నది వీనస్ బాగుంటే వాళ్ళకి ఆ కారకత్వం పనిచేస్తుంది. అక్కడ ఒక అద్భుతమైన ఆర్ట్ ఉంటుంది, లేకపోతే ఒక అద్భుతమైన శిల్పం ఉంటుంది, ఆ పెయింటింగ్ ఉంటుంది, దాన్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మేబీ వాళ్ళకి పెయింటింగ్ రాకపోవచ్చు, చేతకాకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ ఎంజాయ్ చేయడానికి కూడా శుక్రుడు కావాలి. అలానే మూవీస్,
తర్వాత ఎనీ అట్రాక్టివ్ ఐటమ్, ఏదైనా ఒక ఐటమ్ మన కంటికి నచ్చింది, బాగుంది, చూపుకి బాగుంది, నచ్చింది అంటే అక్కడ వీనస్ కారకుడు. అలాగే శుక్రుడిని వెహికల్స్, వాహనాలు కొనుక్కునే వాహనాలని శుక్రుడితో పోలుస్తారు, లగ్జోరియస్ వాహనాలని శుక్రుడితో పోలుస్తారు. తర్వాత అక్కడ సెకండ్ హ్యాండ్ వాహనాలు అయితే అది శనితో పోలుస్తారు. రకరకాలుగా ఉంటాయి వాహనాలను బట్టి, పెద్దవా చిన్నవా ఏమిటి అన్నది. జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద వాహనాలని చూపిస్తారు, గురుగ్రహం ఎక్స్పాండ్ చేసే ప్లానెట్ కాబట్టి. కానీ లగ్జోరియస్, చాలా కాస్ట్లీగా ఉండి లగ్జోరియస్గా ఉండి అసలు మనం కారులో కూర్చున్నామంటే మనకి ప్రయాణం కూడా తెలీదు, అంత హ్యాపీగా జరిగిపోతుంది ప్రయాణం. అలాంటి లగ్జోరియస్ వెహికల్ని స్పెషల్స్గా శుక్రుడి నుంచి చూస్తారు. అలానే ఫైనాన్స్, సహజ జాతక చక్రంలో రెండవ భావం ధనస్థానం, అది శుక్రుడు ఆధీనంలో ఉంటుంది. సో ఫైనాన్స్ అన్నది కూడా శుక్రుడి నుంచి చూస్తారు. తర్వాత జ్యువెలరీ, డైమండ్స్, ఆ డైమండ్స్ అన్నవి శుక్రుడి కారకత్వంలోకి వస్తాయి. ఎనీ జ్యువెలరీని కూడా మనం సెకండ్ హౌస్ నుంచే చూస్తాం. ఎనీ జ్యువెలరీ అది శుక్రుడి కారకత్వంలోకి వస్తుంది. ఎనీ బ్యూటీ అనమాట. ఇంకా సెకండ్ హౌస్ కారకత్వంలో చెప్పుకుంటే వాయిస్, అందమైన వాయిస్ ఉండడం, వినసొంపుగా ఉంటుంది, వినడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, గంటలు గంటలు మాట్లాడినా కూడా మనం వినొచ్చు, అంత బాగుంటుంది వీనస్ బాగుంటే జన్మజాతకంలో. అలానే ఎక్స్ప్రెషన్, వీనస్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. మనం ఎంత అందంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, అది కోపం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, లేకపోతే బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ ఎమోషన్, దాన్ని కరెక్ట్ వేలో ఎమోట్ చేయగలిగే క్వాలిటీ అది వీనస్ నుంచి మనం చూస్తాం. చాలా అందంగా ఎక్స్ప్రెషన్స్ అవి. ఈవెన్ మొహంలో కూడా మనం డ్యాన్స్ ఆర్ట్స్ అని చెప్పుకున్నప్పుడు ఆ నాట్యం చేసే వాళ్ళందరికీ, ఆడ మగ ఎవరైనా కూడా పెద్ద కళ్ళు ఉండి అందంగా ఉండి వాళ్ళ ఫేస్లో మొహం చూడగానే వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్, వాళ్ళు ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, అలిగేరా, లేకపోతే ఆనందంగా ఉన్నారా, పరవశంతో ఉన్నారా, ఇలాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేయగలిగేంత క్వాలిటీ, ఆ లక్షణం అది శుక్రుడు ఇస్తాడు. అందుకే ఫైన్ ఆర్ట్స్కిను, మీడియాకి, మూవీస్కి, వీటన్నిటికీ శుక్రుడు కారకుడు అవుతాడు. సో ఇది ఒక నేటల్ చార్ట్లో శుక్రుడిని చూసే విధానం. తర్వాత అది ఎలాంటి ప్లానెట్ తోటి ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటుందా అని చూసి దాన్ని బట్టి వీనస్ తాలూకా స్ట్రెంగ్త్, అలానే వీనస్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అన్నది మనకు తెలుస్తుంది. అలానే ఇంటిని అందంగా అలంకరించుకోవడం, తర్వాత వాళ్ళు కూడా మంచి 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 కలర్ కాంబినేషన్లో మంచి మంచి బట్టలు వేసుకోవడం, అవి ఎలా వేసుకోవాలి అన్న ఆలోచన, ఫ్యాషన్, సెన్స్ ఆఫ్ ఫ్యాషన్, ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఏది సూట్ అవుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. అలానే వాళ్ళు ఒక్క ఇంటినే కాదు, ఇంటి చుట్టూ ఉండే గార్డెన్, పువ్వుల్ని, పూల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ, కలర్ఫుల్ చెట్లు కానీ, ఏదైనా గార్డెనింగ్ కూడా మనం వీనస్ నుంచి చూస్తాం. అయితే ఫేవరబుల్ కండిషన్స్లో వీనస్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నామో వాటన్నిటిలోని మనకి పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి మనకు కనిపిస్తాయి. వీనస్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు చార్ట్లో, అలానే ఒక పాజిటివ్ ఎనర్జీని, మిగిలిన ప్లానెట్స్ ఒక పాజిటివ్ ఎనర్జీని వీనస్తో షేర్ చేసుకుంటున్నప్పుడు, మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళ అభినయం కానీ, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగుంటాయి. అందంగా ఉంటారు, చూడడానికి అందంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, వాళ్ళ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాలెన్స్, హార్మనీ, ఎందుకంటే సహజ జాతక చక్రంలో సప్తమ భావం అన్నది బ్యాలెన్స్ని చూపిస్తుంది. బ్యాలెన్స్ ఇన్ నేచర్, బ్యాలెన్స్ ఇన్ సిచ్యువేషన్. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక వ్యవహారం ఏదైనా మీడియేటర్గా పనిచేస్తున్నప్పుడు కానీ, డీలింగ్స్ చేస్తున్నప్పుడు కానీ, వీళ్ళు చాలా బాగా ఎవరికి నష్టం రాకుండా మధ్యవర్తిత్వం, మిడిల్మెన్షిప్ అనేది చాలా బాగా చేస్తారు. వీళ్ళకి మంచి క్వాలిటీ, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వీనస్, మూన్ మనం చెప్పుకున్నట్టు ఎమోషన్స్కి, ఫీమేల్ ప్లానెట్స్ కదా, తర్వాత ఫీలింగ్స్కి,
ప్లెజర్స్కి, హ్యాపీనెస్కి, వీటికి కారకులు. అలాగే వాళ్ళకి సెన్సిటివిటీ బాగా ఉంటుంది. కాబట్టి ఈ 2 పార్టీలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఎలా చేస్తే ఇద్దరికీ న్యాయం జరుగుతుంది అన్నది వాళ్ళకి వీనస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వీనస్ ఎప్పుడు గొడవలు పడడం, దెబ్బలాట్లు ఇలాంటి వాటికి వెళ్ళే ప్లానెట్ కాదు. ఏంటంటే బ్యాలెన్స్ ఇన్ నేచర్. వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఒక వ్యవహారంలో కానీ ఏదైనా బ్యాలెన్స్, గొడవలు కాకుండా బ్యాలెన్స్ తీసుకొని వచ్చే క్వాలిటీ ఉన్న ప్లానెట్. అలానే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చిన్నప్పటి నుంచి జన్మజాతకంలో జూపిటర్ బాగుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఏ వస్తువు కావాలంటే అది ఏదైనా దొరకడం కానీ, అది మళ్ళీ మనం వాటిని మహాదశలు అవన్నీ చూసి మనం జడ్జ్ చేయాలన్నమాట. ఆ ప్లెజర్స్ అన్నవి చిన్నప్పుడు వస్తాయా, మిడిల్ ఏజ్లో వస్తాయా, 40+ 50+లో వాళ్ళు అవన్నీ అనుభవిస్తారా అన్నది మళ్ళీ అది వింశోత్తరి దశ సిస్టమ్ని బట్టి మనం జాతకాన్ని జడ్జ్ చేయాలి. అంటే జాతకంలో వీనస్ బాగుంది కదా, జీవితాంతం ఉండాలి కదా అంటే అలా కాదు. ప్లెజర్స్ ఉన్నా కూడా వాటిని అంతా సంపాదించుకోవాలి, అవి రావాలి అంటే మిగిలిన ప్లానెట్స్ కూడా వాటి సహకారం కూడా మనకు కావాలి. సో తర్వాత ప్రేమ వ్యవహారాలు, ఇవి కూడా మనం వీనస్ నుంచి చూస్తాం. సంపద, విలాసాలు, పాపులారిటీ, అది కూడా వీనస్ ఇస్తుంది. పాపులారిటీ అన్నది శని కూడా పాపులారిటీ ఇస్తాడు, వీనస్ కూడా పాపులారిటీ ఇస్తాడు, సూర్యుడు కూడా పాపులారిటీ ఇస్తాడు. కానీ ఒక్కొక్క ప్లానెట్ ఇచ్చే పాపులారిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మార్స్ కూడా పాపులారిటీ ఇస్తాడు. అది ఒక్కొక్కరు ఇచ్చే పాపులారిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెర్కురీ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు చాలా అందంగా మంచి లాంగ్వేజెస్ మీద పట్టు ఉంటుంది, భాష మీద పట్టు ఉంటుంది, ప్రాస మీద పట్టు ఉంటుంది, వాళ్ళకి పదాలు ఎలా వాడాలో తెలుసు. ఇలాంటి రైటర్స్, పోయెట్స్ వీళ్ళు సినిమాలు తీసినా లేదా ఒక ప్రసంగం చేసిన తర్వాత మంచి వక్తలు అవుతారు. వాళ్ళు మాట్లాడే విధానం అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది, ఇట్ మేక్స్ సెన్స్, అర్థవంతంగా ఉంటుంది. మంచి ప్రసంగం, ఇలా వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ, వాళ్ళు రాసే కవితలకు కానీ, లేదా స్టోరీ టెల్లింగ్కి కానీ, అలా మెర్కురీకి వాళ్ళ తెలివితేటలు కానీ, ఇంటెలిజెన్స్ కానీ, అలా మెర్కురీకి పాపులారిటీ వస్తుంది. వీనస్ దగ్గరకు వచ్చేసరికి ఈ పాపులారిటీ ఎలా ఉంటుంది? అందం, అభినయం, వీటి వల్ల వీళ్ళకి పాపులారిటీ వస్తుంది. అలానే వీళ్ళకున్న ప్రాస్పెరిటీ లేదా కంఫర్టబుల్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్, వాళ్ళ లగ్జరీస్ని బయటికి చూపిస్తూ ఉంటారు వీళ్ళు. ఇలా వీనస్కి పాపులారిటీ వస్తుంది. అలానే సన్ ఈజ్ కింగ్కి పాపులారిటీ ఎప్పుడైనా వస్తుంది. ఒక 100 మందిని నించోబెడితే సన్ని మనం పాయింట్అవుట్ చేయొచ్చు. అలా కనిపిస్తూ ఉంటాడు, అలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఉంటుంది సన్ తాలూకా పాపులారిటీ. మిగిలిన ప్లానెట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఓకే, ఇప్పుడే చెప్పేస్తాను. తర్వాత శని వల్ల కూడా పాపులారిటీ వస్తుంది. అది కూడా మాస్ అట్రాక్షన్ ఉంటుంది శనికి. అలానే మార్స్ అన్నవాడు ఇచ్చే అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆర్మీ, ఇప్పుడు BTS ఆర్మీ అంటూ ఉంటారు కొరియాలో. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు తుమ్మినా దగ్గినా కూడా వీళ్ళకి నచ్చుతుంది. అలా ఉంటుందన్నమాట. మార్స్ అంటే ఒక బ్లైండ్ లవ్, వాళ్ళు బ్లైండ్గా అలా ఫాలో అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మూవీ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా హీరోలకి, హీరోయిన్స్కి ఉండే ఫ్యాన్స్, మాస్ ఫాలోయింగ్. తర్వాత వాళ్ళకి ఏంటంటే, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఫాలో అవ్వడం వేరు, అది కాకుండా వాళ్ళు ఏం చేసినా ఇదే, వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ హ్యాండ్ బ్యాగ్ వాడితే వీళ్ళు ఆ హ్యాండ్ బ్యాగ్ కొనేసుకోవడం, వాళ్ళు ఏ బ్రాండ్ పెర్ఫ్యూమ్ వాడితే అది కొనేసుకోవడం. ఇప్పుడు బ్రాండ్స్ అన్నిటికీ హీరో హీరోయిన్స్ ఇలానే కదా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. అలా ఉంటుందన్నమాట. సో జూపిటర్ అనేది నాలెడ్జ్, వాళ్ళు స్కాలరీ పీపుల్ ఉంటారు, వాళ్ళు చేసే రీసెర్చ్ కానీ వాటికి జూపిటర్కి వచ్చే పాపులారిటీ అలా ఉంటుంది. తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ,
ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణించడం కానీ, మంచి డ్యాన్స్, ఆర్ట్, బ్యూటీ ఇవన్నీ కూడా వీనస్ ఫేవరబుల్గా ఉంటే ఇవన్నీ బాగుంటాయి. తర్వాత రకరకాల జ్యువెలరీని అక్యుములేట్ చేసుకోవడం, తర్వాత లగ్జూరియస్ వెహికల్స్ని కొనుక్కోవడం, ఇవన్నీ కూడా వీనస్ ఫేవరబుల్గా ఉంటే